ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. దేవుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఈరోజు నువ్వు ఏ బాధ పొందుతున్నావో నీ యావత్ బాధలో ప్రభు నిన్ను బట్టి కూడా, నీ బాధను బట్టి కూడా ఆయన బాధ నొందుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు నీ కష్టాన్ని బట్టి నువ్వు కష్టపడితే, నువ్వు బాధ నొందితే నీ చుట్టూ ఉన్న వారైతే సంతోషిస్తున్నారేమో. నువ్వేమో బాధతో ఏడుస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్నవారందరూ నవ్వుతున్నారేమో. ఈ లోకంలో ఉన్నవారు, నువ్వు నమ్ముకున్న వారే నీ కష్టాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదేమో. నువ్వు ఏడుస్తుంటే నిన్నేమీ ఆదరించట్లేదేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీవు నమ్ముకున్న దేవుడైతే అలాంటి దేవుడు కాడు. దేవుడంట నీ యావత్ బాధలో ఆయన కూడా బాధ పొందే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చే దేవుడే యేసుక్రీస్తు. నువ్వు నవ్వితే నీతో పాటు నవ్వే దేవుడే, ఆనందించే దేవుడే యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితంలో బాధపడుతున్నావా? నీ బాధలో ఆయన కూడా బాధ నొందుతున్నాడు అన్న విషయాన్ని గమనించు. నాకు ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధని ఎవ్వరూ తీర్చరు, నా కష్టాన్ని ఎవ్వరూ తీర్చరు, నాకంటూ ఎవరూ లేరు అని కృంగిపోకు. నీకంటూ నీ దేవుడు ఉన్నాడు. నిన్ను, నీ బాధని తీర్చే దేవుడు ఉన్నాడు. నీకంటూ ఓదార్పునిచ్చే దేవుడు ఉన్నాడు. నీ అవసరతలు తీర్చే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని గమనించు. నీ యావత్ బాధలో ఆయన కూడా నీతో కలిసి బాధ పొందుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. నిన్ను రక్షించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రేమ చేతను తాలిమి చేతను నిన్ను విమోచిస్తానంటున్నాడు. ప్రేమతో తాలిమితో నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యల్లో నుండి, నీకున్న చిక్కుల్లో నుండి, నీకున్న అవసరతల్లో నుండి, నీ బంధకాల్లో నుండి ప్రభువే నిన్ను విడిపిస్తాడు. ఆయన గొప్ప విమోచకుడు. అందుకే యోబు భక్తుడు కష్టంలో, చిక్కుల్లో కూడా ఏమంటాడో తెలుసా? నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. నిజమే, నేను సేవిస్తున్న దేవుడు సజీవుడైన విమోచకుడు. ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీ కష్టాలు కొంతకాలమే, నీకున్న బాధ కొంతకాలమే. దేవుడు అంట ప్రేమ చేత తాలిమి చేత నిన్ను విమోచిస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసా? పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు నేనే ఆ యొక్క భారాన్ని మోసేసుకున్నాను, ఇంతకాలం నా కష్టాన్ని నేనే నా హృదయంలో నా భారం పెట్టేసుకుంటూ నేనే నడుస్తూ వచ్చాను అని అనుకుంటున్నావు. కాదు. పూర్వ దినములన్నిటినూ ఆయనే నిన్ను ఎత్తుకొని మోసుకొనుచు వచ్చాడు. నీ భారాన్ని ఆయన కూడా మోస్తూ ఉన్నాడు. నీ కష్టాన్ని తీరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ కష్టాన్ని విడిపించి నేను గొప్ప చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించి ప్రభు యందు నమ్మిక ఉంచు. ప్రభువుని బట్టి ధైర్యపడు, ప్రభు మీద ఆనుకో. తద్వారా దేవుడిచ్చు రక్షణ, విమోచన, ఆయన ఇచ్చే ఆనందం పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.